రెండున్నరేళ్లలో 4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. 6 గ్యారంటీలు డిక్లరేషన్లు అమలు చేయలేదు. రేవంత్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. కుర్చీ మడతపెట్టి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని ప్రజలు చూస్తున్నారు అన్నారు కేటీఆర్. రేవంత్ మాజీ సీఎం అయిన తర్వాత ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోరు అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఈయన 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. మరి ఏమైంది 4 లక్షల కోట్ల అప్పు? ఎవల జేబులకు పోయింది? రైతు బంధు పెంచినవా? పెన్షన్ పెంచినవా? ఆడపిల్లలకు 2,500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఉద్యోగాలు ఇయ్యవు, పెన్షన్లు పెంచవు, 6 గ్యారంటీలు అమలు చేయవు, 13 డిక్లరేషన్లు పక్కకు పెట్టినావు. తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నిన్ను చూసి లేవది.